వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. రమ్మంటే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు తిరుగుబాటు. ఆకలి కేకలు, దగ, దౌర్జన్యం, కుట్ర, వంచన, ఇలాంటి అడుగడుగునా కూడా వివక్ష, ఇలాంటి అంశాల నుంచి తిరుగుబాటు అనేటువంటి ఒక ఉషస్సు పుడుతుంది. ఆ ఉషస్సే ఉద్యమంగా మారుతుంది. ఇలా మారినటువంటి ఉద్యమం, ఇలా రూపాంతరం చెందినటువంటి ఉద్యమం అనేటువంటిది ఎప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులాగే ఉంటుంది, ఎప్పటికీ ఆరని మంటలాగే ఉంటుంది. ఇది రాజుకునేటువంటి నిప్పే కానీ ఆరే నిప్పు కాదు అనేటువంటిది కామ్రేడ్ల మాట. సర్పంచ్గా, హిందీ టీచర్గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించి, ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి, సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీ మెంబర్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర స్థాయిలో పార్టీని నడిపించేటువంటి కార్యదర్శిగా, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి సిపిఐ సీనియర్ నేత శ్రీ చాడా వెంకటరెడ్డి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అసలు నిజంగా ఏ విధంగా సిపిఐ ఎలా ముందుకు వెళుతుంది, ఒకప్పుడు శాసించినటువంటి సిపిఐ పార్టీ లేదా లెఫ్ట్ పార్టీలు ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకు కొంత బలహీనపడ్డాయా, బలహీనపడ్డట్టుగా ఉన్నాయా, అలా కనిపిస్తున్నాయా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో స్టూడియోలో చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మా ఛానల్కి మీకు సాదర స్వాగతం సార్. కానీ తొలి ప్రశ్న, ఒకప్పుడు ఎదురెళ్ళినటువంటి తూటాలకు సైతం ఎదురెళ్ళినటువంటి గుండెలు ఈరోజు ఉద్యమం అన్నా కానీ కొంత జంకేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సార్. అసలు ఈ వ్యాఖ్యల గురించి అసలు మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఉద్యమం, పోరాటం అనేది ఆయా సందర్భాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు అణచివేతలు చేసినప్పుడల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఉద్వేగభరితంగా పొంగుతుంది. కమ్యూనిస్ట్ అంటూ ఎవరు కూడా తూటాలకు లేకుంటే లాఠీలకు భయపడేది కాదు. వాడు ఎదురు తినుకొని నిలబడే, లాఠీ దెబ్బలు తినకుండా, కాల్పులు జరపకుండా, ఏది రకమైన పరిస్థితులు ఎదుర్కోకుండా కమ్యూనిస్టు రాడు తేలడు. అందుకనే కమ్యూనిస్టు ఉద్యమే ఎదురీత ఉద్యమం. అడుగడుగున ఎదురైతే ప్రశ్నించే గొంతుకలే, అన్యాయాన్ని ఇప్పటికప్పుడు నిలదీయడమే. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో బలహీనపడడం కాదు, ఉన్న పరిస్థితుల్లో ఉద్యమం కొంచెం చీలిపోయినందువల్ల అనేక జెండాలుగా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ నుంచి వెళ్ళి అనేక వందలు మావోయిస్ట్ దాకా అనేక పోయినందువల్ల కొద్దిగా ఉద్యమం బలహీనపడ్డట్టుగా కనపడుతున్న వాస్తవం. ఈ వాస్తవాలు ఒప్పుకోవాలి. అయితే ఏదైనా ఈ సిద్ధాంతం మాత్రం బలమైంది. అయితే దారులు వేరు, ఎవరి దారి వారు. ఎందుకంటే తొందరగా సమసభాన్ని స్థాపించాలా, అంతరాలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలా, ఈ దోపిడీ రహిత సమాజాన్ని అంతం చేయాలి అనేటువంటి లక్ష్యంగానే ఎవరి వారుగా తొందరగా కావాలి, తొందరగా తీసుకురావాలి, అంటే యుద్ధ ప్రాతిపదికన జరిగిపోవాలనే దానిలో కొంతమంది మనం ఈ పార్లమెంటరీ పంతాన్ని నమ్ముకొని పార్లమెంట్ పంతాలనే పోరాడుతూ మన ప్రయత్నం మనం సాగిద్దామని ఈ రకమైన పత్రాల్లో సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు, ఇంకా కొంత సిపిఐఎంఎల్ కూడా కొంతమంది కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆటుపోట్లు మాత్రం ఉన్నమాట వాస్తవం. ఇది మనం తప్పనిసరి అంగీకరించాల్సిందే. కానీ మీరు అన్నట్లు సార్, సిపిఐ అనేటువంటిది ప్రజల గొంతుకగా, ప్రశ్నించేటువంటి గొంతుకగా ప్రజల పక్షాన నిలబడుతుంది, సిపిఐ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ అది ఒకప్పుడు ఆ పంతా కొనసాగింది. కానీ ప్రస్తుతం మీరు అన్నట్లుగా ప్రశ్నించే గొంతుగా కొంత బొంగురు పోయినా పర్వాలేదు, మరలా మంచిగా వస్తుంది, కానీ పూర్తిగా మోగపోయింది అనేటువంటి స్థాయిలో కూడా ప్రజలు మాట్లాడుతున్నారు సార్. అంటే ఎట్లా, ఏం చెప్తారు దీని గురించి? ప్రజలు మాట్లాడడం అంటే వాళ్ళు పూర్తిగా అంశాలను గ్రహించకపోవడం, తెలుసుకోకపోవడమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమిటంటే ఈ సంక్షేమ పథకాల ఎరజూపి చేపలు పడుతున్నట్టుగా, ఎరజూపితే చేప పడుతుంది, అలాగే సంక్షేమ పథకాల చూపెట్టుకుంటూ హౌ టు క్యాచ్ ది ఓట్స్, ఎట్లా ఓట్లు పొందాలనేటువంటి లోపాయికార ఆలోచనతో బూర్జా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కమ్యూనిస్టులేమో ఈ సంక్షేమ పథకాలు వద్దని చెప్పలేరు, కొనసాగించాల్సిందే. ఎందుకంటే పేదవానికి ఆకలి, ఆ మంటలు ఆకలి కావాలి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినప్పుడు ఏమనాలా? నిజంగానే ఇది కాకి ఎంగిలి మెతుకులు జిటికిచ్చినట్టే. కావు కావనే కాకలకి మటుకు జిటికిస్తే ఆగిపోతాయి.
ఏవైతే అర్ధనాదాలు ఆవేదనలో గుండెకోతలు ఉన్నారో వాళ్ళకి ఇంత తిండి దొరుకుతుందనే దాని మీద ప్రజలు ఉన్నారనుకోండి. అప్పుడు మేమేం చేయాలా? సంక్షేమ పథకాలని వద్దనలేము, కాదనలేము. ఆకలితో ఏడుస్తున్న చంటి పిల్లాడికి పాలు పట్టినట్టే. మనం ఏమంటాం? రైతులకు గిట్టుబాటు ధరలు కావాలి, మద్దతు ధరలు కాదు. మద్దతు ధర అంటున్నారు. అసలు గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. మరి అలా కార్మికులకు సమాన వేతనానికి సమాన చట్టాలు, సమాన పనికి సమాన వేతనాలు ఉండాలనే చట్టం ఉంది. సుప్రీంకోర్టు ఉన్నది. ఇలా 26,000 రూపాయలన్నీ ఇవ్వాలి మనిషి, కనీసం 18,000 కంటే తక్కువ ఉండకూడదు. ఎక్కడైతున్నాయి? ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు, కార్మికులకు చట్టాల అమలు కావు, పోరాటం సాధించుకున్న 29 చట్టాలు చేసుకుంటే ఇప్పుడు 4 కోట్ల విభజించి హక్కులే హరిస్తున్నాడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఇట్లా రైతు చట్టాలు తీసుకొచ్చి అసలు భూములనే మళ్ళీ ఆయన ఏదైతుందో కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రైతుల పోరాటాల వల్ల 750 మంది రైతులు బలి అయినందువల్ల లాఠీలకు, తూటాలకు మరవకుండా, భాష ప్రయోగాలను కూడా వెరవకుండా వేలాది మంది, లక్షలాది మంది కదిలి ఎర్రకోట దాకా కూడా జెండాను ఎగరవేసిన పరిస్థితి, రైతు జెండాను ఎగరవేసిన పరిస్థితి మనం చూసాం. అందుకనే చట్టాలు గొప్ప తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తీసుకుంటాను ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పిండు మోడీ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉద్యమం అది, చరిత్రాత్మక ఉద్యమే రైతు పోరాటం అనేది, ఆషామాషి కాదు. అందుకని ఎక్కడెక్కడ సాగుతున్నాయి. అయితే కమ్యూనిస్టులు, నేను మొదలే చెప్పాను, ఈ సమస్య ఏమైందంటే చీలిపోయినందువల్ల కొంత చిక్కిపోయిన మాట వాస్తవే తప్ప సిద్ధాంతం బలమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతం, ఎవరికి లేదు. కానీ అసలు సంఘాలు పుట్టిందే మీ దగ్గర. సంఘాలు పుట్టిందే, మహిళా సంఘం అనేటువంటి పేరినా మీ దగ్గరే, రైతు సంఘం పేరినా మీ దగ్గరే, లేదంటే విద్యార్థి సంఘాల పేరినా మీ దగ్గరే. అది ఏ సంఘం అయినా పుట్టింది మీకు. ఈ అరసం కానీ, వీరసం కానీ, ఇట్లాంటి సంఘాలు కూడా ఇన్నిటికి ఊపిరి పోసినటువంటి పార్టీ ఈరోజు ఎందుకు సార్ ఆ ఊపిరి కోసం ఎవరో ఒకరితో జత కట్టాలి అనేటువంటి పరిస్థితికి వచ్చింది? మనము మారిన పరిణామాలను, మారిన పరిస్థితులను కూడా గ్రహించుకోవాలి. ఒకనాడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఆనాడు ఉన్నటువంటి చేతుర్తులన్నీ చితికిపోయినాయి. ఇవాళ పల్లెటూళ్ళల్లో అక్కడ కూడా మొత్తం యాంత్రికమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చేతులతో పనిచేసేది. అప్పుడు మేము నాగళ్ళు దున్నాం, ఇప్పుడు నాగలు దున్నేవాడు కరువైపోయినాడు. మూట కొట్టే రోజులు అవి 40-50 ఏళ్ళ కింద. ఆ మూటలు కనపడాయి ఇప్పుడు మనకి. ఆ నీళ్ళు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఒక చేంజెస్, ఒక మార్పు ఈ ప్రపంచీకరణ వల్ల, గ్లోబల్ స్వర్లీకరణ వల్ల ప్రైవేట్గా వచ్చేసినాయి. చేతివృత్తులే చితికిపోయినాయి. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కొత్త కొత్త వృత్తులలో లీనమైపోయినారు. అదే పని విధానం అనేటువంటిది సులభతరం అయింది సార్. ఇప్పుడు రైతు నాటేసుకుంటాడు, నాటేసుకోవడానికి ట్రాక్టర్లు దున్నుతాయి. నాటేస్తానికి కూడా ఒక గుత్తకి ఇచ్చేస్తారు, ఓ మనిషికి వాళ్ళకి ఇచ్చేస్తే ఓ ఎకరానికి 5,000 3 ఏదో మాట్లాడుకుంటారు, అయిపోతుంది అంతే. గతంలో రిస్క్ తీసుకుని పనిచేసే పరిస్థితి అది. ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినాయి. అయితే వచ్చితే పేదరికం పోయిందా, కష్టాలు తీరినాయా, మరి వాళ్ళకి అందరికీ ఇల్లు ఉన్నాయా, ఇవాళ అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయా, లేదా అందరికీ మరి చదువు అందుబాటులో ఉందా, వైద్యం అందుబాటులో ఉందా, ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ లేని మాట నిజమే. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఎట్లా తలడిపోతున్నారు, సర్టిఫికేట్ లేకపోతే ఏమైపోతున్నారు, అసలు ఇళ్ళ స్థలం లేకపోతే ఇప్పుడు మీరు అంటున్నారు పోరాటాలు తగ్గిపోయినాయి, లేకుంటే కమ్యూనిస్ట్ ఉద్యమం గతంలో లేవు అనుకుంటే ఇప్పుడు కూడా ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమం. మీరు హయత్ నగర్ పోయి చూడండి, 8,000 10,000 గుడిసెలు ఉన్నాయి ఇప్పటికీ. వరంగల్ ఏరియాలు చూడండి, లేదా మన మహబూబాద్ ఆ ఏరియాలో అక్కడెక్కడ చూడండి, చాలా చోట్ల ఉంటాయి. గుంటూరు సైడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు పేదోళ్ళు ఎందుకు ఉండాలి అక్కడ? తలదాచుకోవడానికి స్థలం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏమున్నది? కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు. నీడ అంటే ఏంది? ఇల్లు, స్థలము లేదు. అందుకనే ఇప్పటికీ మీది కూడా అదే కదా సార్, జల్ జంగల్ జమీన్ అనే కోనబ్బీం జోడేఘాట్లో మొదలుపెట్టాడు ఆయన. కాబట్టి కమ్యూనిస్టులు ఏమో దున్నేవాడికే భూమి, ఇళ్ల స్థలాలు పేదలకు. అసలు ఈ నినాదాలు ఎవరు పెట్టినారు? ఇలా ఇళ్ళ పథకం వచ్చినా, ఇళ్ళ స్థలాలు సర్టిఫికెట్లు వచ్చినా, లేకుంటే పెన్షన్లు వస్తున్నా, లేకుంటే ఇవన్నీ వచ్చినా మళ్ళీ కమ్యూనిస్టులే పోరాటం చేసేది. కాబట్టి వాళ్ళ ఉద్యమం అనేది తాత్కాలికంగా ఒక గంట మిలిటెంట్ ఉద్యమాలు లేవు అనే మాట ఒక భాగం. కానీ ఉద్యమాలు ఉన్నాయి, కానీ మిలిటెంట్ ఉద్యమాలు లేవు. మిలిటెంట్ ఉద్యమాలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అయితే ప్రజలను చైతన్యపరచాలా, మరింత ఇవాళ చదువుకునే యూత్ వస్తుంది,
తర్వాత మహిళలు వస్తున్నారు. ఇప్పుడు మనం గతాన్ని నెమరేసుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏమిటి? ఆనాడు నాయకత్వం వహించిన వారు ఎవరు? వాళ్ళు భూస్వామ్య కుటుంబంలో పుట్టినా వాళ్ళు మొత్తం రావినారాయణ రెడ్డి 500 ఎకరాలు ఆయన పేదలు పంచిపెట్టి త్యాగం చేశాడు. బద్దమెల్లారెడ్డి పోలీస్ పట్టేల కుటుంబం, మగ్దుమ్ మోహన్ ఇద్దరు మంచి కవి, రచయిత, అన్ని రకాలుగా ఉన్నవాడు, టీచర్, లెక్చరర్. వచ్చినారు వాళ్ళు. సామాజిక స్పృహ చైతన్యం ఆనాడు అణచివేత. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, పుచ్చల సుందరయ్య గారు, లేకుంటే మనం బిఎన్ రెడ్డి గారు, లేకుంటే మల్లు స్వరాజ్యం గారు, లేకుంటే ఆరుట్ల కమలాదేవి, ఆస్తులను తృణప్రాయంగా అదే త్యజించినటువంటి వాళ్ళు. అదే ఆరు రామచంద్రారెడ్డి, వీళ్ళంతా చంద్రరాజేశ్వరరావు మొత్తం ఆస్తి ఇచ్చి మగ్దుంభంలో తుదివాస విషాడు. కాబట్టి ఒక చరిత్ర ఉంది, నేపథ్యం, గతాలు త్యాగాలు చేసినవి ఉన్నాయి. బలమైన నాయకత్వం కదా సార్, బలమైన నాయకత్వం ఉంది, నాయకత్వాన్ని తయారు చేసిన నాయకత్వం ఉంది. ఇప్పుడు కూడా ఉద్యమం అనేది కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటామంట, వాస్తవం అనేది మనం అంగీకరించాలి. అయితే దీని నుంచి అధిగమించే మార్గాలు, మార్గీన విషయాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా 100 ఏళ్ళు సిపిఐ, ఈ 100 ఏళ్ళ సిపిఐ మన ఖమ్మంలో ముగింపు ఉత్సవాలు జరిగినాయి. ఆ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం కదా, అన్ని జెండాలన్నీ ఎర్ర జెండాలు, దారులు వేరైనా గమ్యం ఒకటే కదా. తొందరగా మనం అధికారంలోకి రావాలా, లేకుంటే తొందరగా మన ప్రభుత్వం ఏర్పాటు తొందరగా శ్మశానం నిర్మించాలనే లక్ష్యం ఒకటే కదా, ఆత్రత తప్ప లక్ష్యం ఒకటే కదా, గమ్యం ఒకటే కదా, దారులు వేరే కదా. కానీ పిలిపించాం కదా, అందుకని అందరూ ఒక వేదిక రావాలా. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిరంకుశత్వంగా, అమిత్ షా హోంమంత్రి అయితే ఈ మావోయిస్టులకు టార్గెట్ పెట్టి గడువే విధించాడు. మార్చి ఆఖరి నాటికి 2026 వరకు మొత్తం లేకుండా చేస్తాను. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఒక పెద్ద రకమైనటువంటి బరిదగించి రాజ్యాంగంలో ఏముంది, నిలదీసే హక్కున్నది, ప్రశ్నించే గొంతుకలు. పరారావు ఏమైనా తుపాకు పట్టిండా? ప్రొఫెసర్ సాయిబాబా ఏమైనా పట్టిండా? ఆయన 90% వికలాంగుడే కదా. మరి ఆయన ఎందుకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా నిర్దోషాన్ని, మరి ఆయన ఎందుకు జైల్లో పెట్టారు? నిర్దోషం తీర్పిచ్చింది, మరి ఎవరిని పెట్టాలి కేసు? మోడీ మీద పెట్టాలి. ఇప్పుడు వరారావు గారు బాంబేలో ఎందుకు ఉన్నాడు? మరి ఇట్లాంటి అనేక మంది హక్కుల సంబంధించిన వాళ్ళు పోరాటాలు చేస్తున్న వాళ్ళు. కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది తప్పనిసరిగా మళ్ళీ ఒక పునరేకీకరణ జరగాలని సిపిఐ కోరుకున్నది. సార్, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, రాజకీయ అనుభవంతో పాటు పోరాట అనుభవం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవాళ్ళు, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు మీరు చూసినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, సాంకేతికంగా మీరు అన్నట్టు బాగా అభివృద్ధి చెందాం. కానీ ఇలాంటి నేపథ్యంలో కూడా మనం స్వాతంత్రం అని చెప్తాం, ఎప్పుడు మాట్లాడుతుంటాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ, లేదంటే పరమపదించినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క వారి జయంతి కానీ, వర్ధంతి కానీ ఒక సెలవు దినంగా అయిపోయిందే కానీ నిజంగా స్వాతంత్రం మనకి నిజంగా వచ్చిందనేటువంటి ఆ భావన ఉందంటారా? నిజంగా వచ్చిందా, రాలేదా? ఏం చెప్తారు మీ అభిప్రాయం ప్రకారం? స్వాతంత్రం అనేది వచ్చి 77 ఏళ్ళు దాటిపోయింది. అయితే పరాయి పాలన అంతమైంది కాబట్టి స్వాతంత్రం వచ్చినట్టే. స్వపరిపాలన అయితే సుపరిపాలన కారాలి. స్వపరిపాలన వచ్చింది కానీ సుపరిపాలన కాదు. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్నటువంటి బూర్జువా పార్టీలు తాము మళ్ళా అధికారం కెట్ట రావాలనే తాపత్రయం తప్ప రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు సైతం అందరికీ పేదోళ్ళకు అందేటట్టు చూడాలంటే ఆకాంక్షలు లేవు. నెంబర్ 2 ఏంటంటే భారతదేశం అనేది రత్నాల గర్భ, తర్వాత అనేక సహజ వనరులు ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ సహజ వనరులు అనేటికి నిలువైనటువంటిది భారతదేశం, నిలుగా మొత్తం నిండైనటువంటి దేశం. ఇక్కడ అన్ని నిక్షేపాలు ఉన్నాయి. బొగ్గు నిక్షేపాలు మొదలుకొని, గ్యాస్ నిక్షేపాలు మొదలుకొని, బంగారు గనుల నుంచి మొదలుకొని ఈ అన్ని రకాలు కూడా ఉన్నప్పటికీ ఎందుకు ఇంకున్న దరిద్రం, ఇంకా పేదోనికి ఇల్లు ఎందుకు రాలేదు అంటే సంపద అంతా కొద్దిమంది చేతులకు ఎందుకు అవుతుంది. ఇప్పుడు మన నరేంద్ర మోడీ వచ్చినాక ఎగ్జాంపుల్ చూస్తే ఆదానికి ఎంత ఆస్తుండే ఆనాడు, ఈ 10 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద, అంబానీకి ఎట్లా ఉండే, ఏమైపోయింది ఇప్పుడు? ఆదాని ఎక్కడికి పోయిండు? ప్రపంచంలో ఒక ధనవంతుడిగా ఎదిగినాడంటే ఎవరి మూలంగా ఎదిగినాడు? సహజ వనరుల వల్ల కట్టబెట్టిన వల్ల. ఇక నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పా, అన్నం ఉడికిందని అన్ని మెతుకులు ముడిచూడడం. మొన్న మన ఎల్ఐసి అంటే మనంతా తెలుసు, జీవిత బీమా సంస్థ. దానిలోకి వెళ్ళి 29,000 కోట్ల రూపాయల మూలధనాన్ని, షేర్ క్యాపిటల్ను ఆదాని కంపెనీలో పెట్టాడు. అంటే అది మునుగుతే ఈ డబ్బు మునుగుతుంది. ఏం అధికారం నీకు?
అసలు జీవిత బీమా అంటే నీకు ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది కాబట్టి ఎంతోమంది కోట్ల మంది ఆ ఎల్ఐసిలో డబ్బు దాచుకొని దాన్ని లాభాల బాట తీసుకొస్తే నువ్వు 29,000 కోట్లు తీసుకుపోయి అక్కడ ఇస్తావా అప్పనంగా? నీ చేతిలో అధికారం ఉంది అంటే ఇట్లా ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఈ మన అందరూ ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఆనాడు రష్యాలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ రంగ ఇప్పుడు మన బొకారో ఉక్కు ఫ్యాక్టరీలు, లేకుంటే ఇప్పుడు విశాఖ ఉక్కు, ఇట్లాంటి అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి అంటే రష్యా సహకారంతో వచ్చినాయి. ఆనాడు పారిశ్రామిక అభివృద్ధి జరిగిందంటే అట్లా. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా వాళ్ళ టెక్నాలజీ అంతా వాళ్ళ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇవాళ అవన్నీ ఏమైనాయి ఇవాళ? ఇప్పుడు ట్రంప్ చూడు, ఇప్పుడు సుంకం ఎట్లా తగ్గించిండు, 18% తగ్గించిండు, లేకుంటే 50% ఈ చర్చలు జరుగుతున్నాయి తప్ప అమెరికా వల్ల ఈ దేశానికి ఏం మేలు జరిగింది అనేది. కానీ రూపాయి అనేటువంటిది పతనం పతనం అయినాక కూడా పతనం అయినాక 90 పైసలకు పడిపోతే 90 రూపాయలు పడిపోతే ఒక డాలర్కి రూపాయి విలువ ఏం లాభం, అంటే ఎటువైపు పోతున్నారు, ఆ పాలకులు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇవాళ ప్రజలు గ్రహించాలి. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులే కదా సార్ ఆయా దేశాలకి అంత కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయంటే ఇక్కడి పరిజ్ఞానం వల్లే కదా. అంతే కదా. ఇప్పుడు మేధస్సు మన దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ బాగా చదువుకొని విజ్ఞానవంతులై అన్ని రకాల కూడా మరి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు, సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందించుకున్న వాళ్ళందరూ పోయి అక్కడ అమెరికాలో విదేశాలకు పలాయనం చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్లు లేకుంటే అందరూ పోతున్నారు. ఆ రకంగా పోయి సరే అక్కడ సంపాదించుకొని ఇక్కడ తీసుకెళ్తామంటారు, లేకుంటే అక్కడనే ఆస్తులు సంపాదించుకుంటారు, రకరకాలు ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు భారతదేశం అనేది ఒక రకంగా ఈ అన్ని సంపదకు అంతటికీ నిలయమైనటువంటి, అందుకనే రత్నాల గర్భ అన్నారు కదా దీన్ని. కానీ నువ్వు ప్రకృతి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పర్యావరణం, ప్రకృతి అన్నిటి చూసుకుంటే మనది అన్ని రకాల సహజ వనరులు ఉన్నటువంటిది మన దేశం. వాతావరణం కూడా మన దేశం ఉన్నంత అనుకూలంగా వేరే దేశాలలో ఇట్లా ఉండదు మనం గమనిస్తే. కాబట్టి ఉన్నటువంటి నేపథ్యంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి సంపద ప్రజలందరికీ చెందాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి పెట్టాడు. కానీ అంతలేదు అది. అసలు ఆ రాజ్యాంగం నడుస్తుందంటారా? నడుస్తలేదనే కదా బాధ. ఇప్పుడు ఎదురీత అదే కదా. ఇప్పుడు ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను ఉద్యమాల వైపు రాయాలి. మీరు అన్నట్టు మిలిటెంట్ ఉద్యమాలు చేయట్లేదు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటే ఎవరు చేయాలి? ప్రజల నుంచి రావాలి కదా. ఆ ఆకాంక్ష రావాలి కదా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధపడి జరిగింది. ఎందుకు జరిగింది? అణచివేతలు ఉన్నాయి. అయాని బాంఛన్ కాల్ముక్త దురాగత ఉన్నది. వంగి చెప్పులు చేతులు పట్టుకొని దూరంకి నడిచేటువంటి రోజు, నడుముకి తాటాకులు అన్నీ చూసాం. కాబట్టి కచ్చరాల ముందు ఉరకడమే చాకలోళ్ళు రజకులు. కాబట్టి బంగళూళ్ళు మొత్తం వ్యాయామం చేయడం, ఇప్పుడు మనం ఫిజియోథెరపీ అంటున్నాం, అలాంటి పరిస్థితులు అప్పుడు ఆనాడు జరిగినాయి. అంటే వృత్తులు అన్నీ మసాజ్. ఇప్పుడు పద్మశాలీలు వాళ్ళ బట్టలు ఇవ్వాలి, ఇంట పని చేయాలి, రకరకాలుగా పెట్టుకున్నారు. ఎస్సీలకు ఎన్ని వృత్తులకు పెట్టుకున్నారు అట్లా. కాబట్టి ఆనాడు అంటే కుల వృత్తి రీత్యా అణచివేయబడ్డారు. ఎక్కడైతే ఇప్పుడు మనం అణచివేత ఉన్నదో అక్కడ తిరిగిపోయి దున్నేవాడికి భూమి అన్న తర్వాత అయ్యా నీ బాంఛన్ కాల్ముక్తాన్ని ఇట్లా దండాలు పెట్టినటువంటి చేతులే బందూకులు పెట్టినాయి. ఎట్లా పట్టినాయి బందూకులు? ఉన్నటువంటి ఉక్రోషం, తిరుగుబాటు. అంతే, తిరుగుబాటు. ఎక్కడైతే బంతిని ఎంత కిందకి కొడితే పైకి పోతుంది. అలాంటి నేపథ్యాన్ని మనం నిమరేసుకోవాలి. ఇప్పుడు కూడా మరి ఎప్పుడొస్తుందా ఇంకా ఈ కమ్యూనిస్ట్ నిజమే నిరాశ చాలామందికి. ఎప్పుడు వస్తుందా, 100 ఏళ్ళు అయిపోయా, 100 ఏళ్ళు అయిపోయా, సిపిఐ ఉట్టి మీరు అన్నట్టు ప్రజా సంఘాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది. దాని తర్వాత అన్ని పార్టీలు పెట్టుకున్నాయి. అవన్నీ ఆపాదించుకున్నాయి. అంతే ఆపాదించుకున్నాయి. కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కూలీ సంఘాలు, లేదా రచయితల సంఘాలు, లేకుంటే కళాకారుల సంఘాలు, ఇవన్నీ పెట్టింది. సంఘాలు పెట్టింది. అంతా ఒక సంఘటితంగా పోరాడాలి ఒక వ్యవస్థ కోసం, లేదంటే వారికి సంబంధించిన విభాగం పెట్టుకొని వాళ్ళని చైతన్యపరిచేదానికి ఇవన్నీ పెట్టుకున్నారు వింగులన్నీ. కానీ అందరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటే అంటే ఇప్పుడు అక్షరాలు దిద్దించింది, ఓనమాలు పెట్టించింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజా సంఘాలకు ఓనమాలు పెట్టించింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని అది గుర్తుంచుకోవాలి. అయితే ఇవాళ అధికారం రాలేదు, అయ్యో ఎప్పుడు వస్తుంది ఇంకా? నిజమే, ఇవన్నీ ఈ ప్రశ్నలను మనం కొట్టేయలేము. ఎందుకంటే ఈ ప్రశ్నలు కూడా
వాస్తవే కదా, ఇంకెందుకు రాకపోయేది సహజంగా నిరాశ నిస్పృహలు ఉంటాయి. అదే సార్, చాలా మందిలో కూడా అంటే ఎప్పుడైనా మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్పే మాటలు, ఒకప్పుడు శాసించినటువంటి ఎర్ర జెండా, ఆ ఎర్ర జెండా అనేది ఈరోజు ఒక సహకరించేటువంటి జెండాగా మారిపోయింది అనేటువంటి ఆ బాధ వాళ్ళలో చాలా ఎక్కువ కనపడుతుంది. వాస్తవికంగా ప్రజల్లో మిలిటెంట్ పోరాటాలు తగ్గినాయి. ఇప్పుడు ఇలా సమస్య ఏంటంటే ఎవరికి ఆకలేస్తే వాళ్ళు బాధపడుతున్నారు. గతంలో అందరికీ ఆకలేసేది, వ్యవస్థ కోసం పోరాటం జరిగేది. పోరాటం చేసేది. ఇప్పుడు వ్యక్తిగత పొగడలు అనేటివి పెరిగిపోయినాయి. కాబట్టి దానివల్ల ఏమైందంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పోతున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, సమాజపరంగా సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసిన తర్వాత ఈ సామాజిక బాధ్యతను గుర్తించట్లేదు. మనమంతా సమాజంలో భాగస్వామ్యులు, మనం అందరం కలిసి మన హక్కుల పోరాటాలు చేయాలనేటువంటి ఆలోచన తగ్గిపోతున్నది. తాత్కాలిక భ్రమల్లో ఉపశమనాలతో కాలం గడుపుకునే పరిస్థితి వచ్చేసింది. అందువల్లనే కమ్యూనిస్ట్ ఉద్యమం రోజు రోజుకు వెనుకబడుతున్నట్టు, తర్వాత కదలిక లేనట్టు, బాగా ఉరుతలు ఊతలేదని చెప్పినట్టు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. కానీ ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకంటే మంచి సిద్ధాంతం లేదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతం ఇది ఒకటే. అనేక దేశాలు ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాయి. మన పక్క దేశమైన శ్రీలంకలో వస్తుందని ఎవరు ఊహించలే. నేనైతే ఊహించలే. ఎవరు ఊహించారో లేదు నాకు తెలియదు, కానీ నాకున్న రాజకీయ పరిజ్ఞానం ఊహించలే. నేపాల్లో కూడా వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ భారతదేశంలో రాదని చెప్పడానికి ఏముంది? ఇలా మొన్న ఏదో బీజేపీ కిషన్ రెడ్డి కమ్యూనిస్టులకు అయిపోయింది, వాళ్ళ 1 సీటు 2 సీట్లోనూ ఏం మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఒక ఛానల్ అడిగితే చెప్పినాను, వాళ్ళకి ఎన్ని ఉండే 2 సీట్లు కదా, 86లో ఎన్ని ఉన్నాయి? అంతే కదా సార్, 2 కదా. మరి 2 నుంచి ఇవాళ ఎట్లా అధికారం వచ్చారు? ఇప్పుడు నిరాశవాదం ఏకదాటిగా అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు పైబడి. అదే అందుకనే నిరాశ నిస్పృహ కాదు, అందులో మనం ప్రశ్నించినప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇవాళ అధికారులు ఉండొచ్చు, మీరు రేపు మేము రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అది ఊహాగానాల మీద మాట్లాడలేం కదా. కాబట్టి గతం, వర్తమానం, భవిష్యత్తు. గతాన్ని నెమరేసుకుంటాం, వర్తమానం ఆలోచిస్తాం, భవిష్యత్తు బాటలేద్దాం. ఇది మనిషి యొక్క సహజ లక్ష్యంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులైతే లేవు, అమలైతే లేవు. కాబట్టి సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కులు హరిస్తూ ఉన్నాడు. ఈ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉన్నాడు. సహజ వనరులను కట్టబెడతా ఉన్నాడు. అలాగే మరి కార్మికుల హక్కులు కాలు రాస్తూ ఉన్నారు. రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేదా ఉపాధి హామీ చట్టం, మొన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని, అదేంది దానికి తీడే ఏమున్నది అలా విబిజీ రామ్జీ అనేది ఏంది అంటే ఆ పథకం ఏంది, దానిలో అసలు లోపలికి పోతే ఏమున్నది? పేరు ఏదైనప్పటికీ కూడా నువ్వు రాష్ట్రాలు ఇప్పటిదాకా 10% భరించినాయి, 40% భరించాలంటున్నావు. కొన్ని రాష్ట్రాలు మేము చేయమంటున్నాయి. ఏం చేస్తావు నువ్వు ఒక చట్టం ఆనాడు తీసుకొచ్చింది పార్లమెంటు, నీకు మేయాడుతుందని నువ్వు మారుస్తావు చట్టాలు. అది పేదోనికి హక్కు చట్టం. అది 2004లో కమ్యూనిస్టులకు బలమైనటువంటి 61 పార్లమెంట్ సీట్లు వచ్చినందువల్ల సపోర్టెడ్ గవర్నమెంట్ వచ్చింది యూపీఏ 1. అప్పుడు మాకు పదవులు వద్దు, మంత్రి పదవులు ఇస్తామన్నారు. ఇప్పుడు కదా చంద్రబాబుకి ఇచ్చినట్టు, లేకుంటే జనసేనకి ఇచ్చినట్టుగా ఇస్తామంటే ఒప్పుకోలేదు కదా. మాకు మంత్రులు వద్దు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నారు. సిఎంపి అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం తెలుగులో. దానిలో ఏం పెట్టినారు? సమాచార చట్టం ఎప్పుడు వచ్చింది, గృహహింస చట్టం ఎప్పుడు వచ్చింది, లేదా అటవీ భూముల చట్టం ఎప్పుడు వచ్చింది, లేదా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎప్పుడు వచ్చింది? అప్పుడే కదా వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి అది గుర్తించాలా. అందుకనే మినిమం గ్యారెంటీ. మినిమం గ్యారెంటీ. మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసేయాలి వీళ్ళు? మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏమైనా నష్టం చేశాడా? ఎవరైనా కొంపలార్చాడా? లేకుంటే ఏమైనా దోపిడీ చేశాడా? ఆయన పాపం మొత్తం సర్వస్వం త్యాగం చేశాడు. ఆఖరకు పేదోళ్ళకు, ఎస్సీలకు, బీసీలకు బట్టలు లేవని ఆయన శరీరం మీద బట్టలు లేకుండా కూడా ఆయన నిరాడంబరుడుగా, నిజాయితీగా ఆయన మొత్తం సర్వస్వం పెడితే ఆయన పేరు తీసేస్తారా? అంటే ఎంత కక్ష మీకు ఉన్నదో దీన్ని అర్థమవుతుంది. ఎందుకంటే నాథురామ్ గాడ్సే అంటే ఆయన ఆర్ఎస్ఎస్ అధినేత, ఆయన చంపేశాడు కదా పిస్తూల్ గాజుతోటి. కాబట్టి అంటే మీకు ఆ కక్ష ఉందనేది అర్థమవుతుంది. కానీ స్వాతంత్ర సమరయోధుల గురించి, భారతదేశం యొక్క
కీర్తి ప్రతిష్టల గురించి బీజేపీ తప్ప, భరతమాత గురించి బీజేపీ తప్ప మరే పార్టీ చెప్పలేదు అనేటువంటి స్థాయిలో బీజేపీ నాయకులు మాట్లాడుతుంటారు. అది పచ్చి అబద్ధం అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ భారతదేశం గురించి, భారతదేశ పరిణామాల గురించి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు చర్చించరు. వాళ్ళకి కనపడేదల్లా కార్పొరేట్ శక్తులు, బుర్జా పెట్టుబడిదారీ సంస్థలు, లేకుంటే అధిపతులు తప్ప వేరే వాళ్ళు కనపడరు. కాబట్టి మనం ఏదైతే ఉందో ఇవాళ ఉన్న పరంగా బీజేపీ మాటలన్నీ మీదికి ఏది మన మేడి పండ్లాగానే ఉంటాయి తప్ప లోత అన్ని పురుగులే. వాళ్ళ దురాశ అంతా, దుర్బుద్ధి అంతా మళ్ళీ అణచివేతల సమాజాన్ని తీసుకురావాలని, మన గతకాలం ఫ్యూడల్ వ్యవస్థను తీసుకురావడమే తప్ప సమసమాజం, పూర్వ పరిస్థితులు, అంతరాలు లేని సమాజం నిర్మించే లక్ష్యం కాదు కదా వాళ్ళది. మతాల పేరుతో కాదు కదా. పుట్టుకతోటి నువ్వే మతం, నేనే మతం, ఏవలో ఏం కులం కాదు కదా. మన తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు మనకేం తెలియదు. మన ఆ తర్వాతనే కదా. ఇప్పుడు నేను మా ఊళ్ళో నేను స్వయంగా చూశాను. ఒక తెలుగు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఎరకల వాళ్ళు ఇంట్లో ఇచ్చినాడు. మరి ఎరకల భాష వచ్చింది. అంటే ఎక్కడైతే ఉంటామో అక్కడనే అదే వస్తుంది కదా అలవాట్లు. దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంతే ఉంటుంది. అక్కడే అలవరుచుకుంటారు. అదే కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ అన్ని బూటకు మాటలు, అబద్ధాలు. తర్వాత ఇక్కడ దేశ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలన్నీ నెలకొని ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో మీరు చిచ్చు పెడతా ఉన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేది, కులాల మధ్య చిచ్చు పెట్టేది. అసలు కులాలను ఇచ్చిన పెట్లు ఏ దేశం లేదు. గద్దరన్ అనేవాడు కులాలను ఇచ్చిన పెట్లు ఉన్నాయని. ఇంకా ఏ దేశంలో లేవు. మరి నేను కూడా చైనా పోయొచ్చాను, ఫిలిపిన్ పోయొచ్చాను, మన వియత్నాం కూడా పోయొచ్చాను, చూశాను. కాబట్టి అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. మరి దీన్ని ఇప్పుడు అప్పుడు నుంచి వచ్చింది, ఎప్పుడో కాలం నుంచి వెళ్ళి. కాబట్టి దాన్ని ఎట్లా తీసేయాలా, మా అందరం కూడా ఇప్పుడు చాలా ఎస్సీ దూరం ఉంచేది. ఇప్పుడంతా లేదు కదా, దాదాపు చేంజెస్ వచ్చినాయి కదా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి. కొంత ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పాను. బయట ఉండే శ్మశానాలు వాళ్ళు ఇప్పుడు ఊరి మధ్యలో వచ్చేసినాయి. కాబట్టి చేంజెస్, మార్పులు జరుగుతున్నాయి. ఇంకా జరగాలని కోరుకుందాం. సార్, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో మీరు బీజేపీ గురించి చెప్తూ ఉన్నారు, వాళ్ళన్నీ ఇట్లా ఇది చేస్తూ ఉండేటువంటి ఒంటెద్దు పోకడలు అన్నట్లుగా చెప్తున్నారు. నిజంగా ఇది ఒకవేళ వ్యతిరేకించాలి అనుకుంటే కేవలం మీతో పాటు ప్రజలందరూ కూడా ఒకవేళ వచ్చి వాళ్ళుగా స్వతహాగా పోరాటాన్ని అలవరుచుకుంటే తప్ప, లేకుంటే దీనికి పరిష్కారం ఉండే పరిస్థితి ఉండదంటారా? ఏదైనా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాదు. ఇప్పుడు భారతదేశ సంగ్రామం, స్వాతంత్ర ఉద్యమం ప్రజల భాగస్వామ్యం మూలంగానే ఆ తెల్లదొరలను తరిమి కొట్టినందువల్లనే వాళ్ళు వెళ్ళిపోయినారు. సామంత రాజరిక వ్యవస్థ అంతం చేసింది ఎవరు? ప్రజలే కదా. తిరుగుబాటు చేసింది ఎవరు? ఇక్కడ అంటే సంఘటితం వాళ్ళు కావాల్సిందే. తెలంగాణ పోనీ ప్రత్యేక తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది? సకల జనుల సమ్మెలు, సాగరారాలు, మినీ మార్చులు, జేఏసీలు, ఎన్నెన్నో సమరాలు చేస్తేనే కదా వచ్చింది. కాబట్టి తిరుగుబాటు లేకుండా జరుగుబాటు ఉండదు అన్నట్టు. తిరుగుబాటు ఉంటేనే మనకు లక్ష్యాలు నెరవేరుస్తాయి. అందుకని అది ప్రజల నుంచి రావాలా, ప్రజలు చైతన్యవంతులు చేయాలి. ప్రజలకు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, ఉపశమనాలు, తాత్కాలికంగా భ్రమలు. నాకు 2,000 పెన్షన్ వస్తుంది, 3,000 అయితే బాగుండు. సమస్య ఏంది? ఇప్పుడు రైతు బంధు పడాలి, ఉపశమనం. కానీ గిట్టుబాటు ధర ఎంత లాభం అవుతుంది? ఆయనకు 3,000 రూపాయలకు ఒక క్వింటల్ వడ్లు కొనాలి, 2,000 కొంటారు, 1,000 దోపిడీ అవుతాడు. ఒక ఎకరానికి 40,000 రూపాయలు, 40 క్వింటాలు పడితే 40,000 పోతున్నాయి అని అది అనుకుంటలేడు ఆయన. నాకేదో సర్కారు ఇస్తుందని దానిలో ఉన్నాడు భ్రమలో. మీరు అనేది ఉపశమనానికి మాత్రమే అట్రాక్ట్ అయిపోతున్నారు. అందువల్ల వాళ్ళకి అర్థం కావాలంటే అర్థం అవుతుంది. అయినా కూడా ఈ తిరుగుబాటు రావడం పరిస్థితి. ఇప్పుడు నవమాసాలు నిండకుండా శిశువు బయటకు రాదు. సరైన సమయంలో సరైన ఉద్యమాలు వస్తాయి. టైం విల్ టేక్ టైం. కాలమే నిర్ణయిస్తుంది, అంతే తప్ప వేరే కాదు. కానీ ఆపరేషన్ కగార్ అని కర్రెగుట్టల్లోనే కనుమరుగు చేసేసామని చెప్పి, చేసేసానని చెప్పి ఈరోజు అంటే హిడ్మా జరిగినటువంటి తీరు కూడా కావచ్చు, మీరన్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వారందరినీ పట్టించడానికి కూడా అనేటువంటిది ఇట్లాంటివన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడతో కనుమరుగు అయిపోయినట్లే అంటారా సార్? ఇప్పుడు గత పాలకులు కూడా అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్తో ఉండరు, సరే ఇప్పుడు మావోయిస్ట్ పేరుగా మార్చుకున్న పేరు ఏదైతుంది, కానీ వాళ్ళ పంతా ఒకటే కొనసాగిస్తున్నారు కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇప్పుడు ఏం చేశారు? డ్రోన్లు పెట్టి ఏరేస్తున్నారు. లేకపోతే వీళ్ళ తరం అయ్యేది కాదు.
సాంకేతిక పరిజ్ఞాన్ని బాగా వాడుకొని ఇన్ఫార్మర్లను పెట్టుకొని రకరకాలుగా ఉద్యమాన్ని చీల్చెండాడేటువంటి ప్రయత్నాలు చాలా ఇడ్బాన్ అయితే పట్టుకొని చంపినని ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా, అట్లా నమ్మించి నట్టేట చంపేసినారు. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని పరిణామాలు చూస్తే ఆపరేషన్ కగారు పేరుతో అసలు రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడారు వీళ్ళు. ఎట్లా రాజ్యాంగంలో ఏముంది? ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు వాళ్ళు మేము చర్చిస్తాం, మాట్లాడుకుందాం, విరామం మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి అన్నారు. చర్చలకి సిద్ధం కాదంటే డెమోక్రసీ ఎట్లా? ఇప్పుడు ఇవాళ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, చర్చలు చేసుకున్నాకనే వెళ్ళిపోయాడు కదా వాడు వదిలిపెట్టిపోతా అని చెప్పైతే వెళ్ళిపోయాడు కదా. అని చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ చట్టాలు ఉన్నాయి కదా. చట్టాలు ఏమున్నాయి? ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రవేశ పీఠికలోనే పొందుపరిచాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాన్ని ఒకసారి చదివితే అర్థమవుతుంది కదా తప్పనిసరిగా. అయితే వాళ్ళు నువ్వు బూటకం అనుకుంటా చేయమనుందా చట్టాలలో? ఒకవేళ నిజంగానే వాళ్ళు వచ్చి దాడులు చేస్తూ ఉంటే ఎన్కౌంటర్ చేసుడు వేరు, ఎన్కౌంటర్ అనేది వేరు. కానీ నువ్వు చేసేది ఏంది? పట్టుకుని చంపడం అనేది బూటకం ఎన్కౌంటర్లే కదా ఆటోమేటిక్గా. కానీ ఇలాంటి అంశాలపైన మానవ హక్కుల సంఘాలు మాట్లాడుతాయి సార్. యాక్చువల్గా మేము కూడా మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు నంబాల కేశవరావు తీసుకుపోయి జనరల్ సెక్రటరీని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటే ఎందుకు వేస్తలేరు? మా డి రాజా గారే చెప్పారు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి? వేస్తారా? ఏ లేరు. వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అసలు ఎర్ర జెండాలంటేనే బీజేపీకి ఒక రకమైనటువంటి కళ్ళమంట. అసలు భయం ఉన్నది, ప్రశ్నించుడు ఉండకూడదని ఉన్నది. అందుకని ఇప్పుడు అంటే మీరు ప్రశ్నిస్తుంటే అది ధిక్కార స్వరంగా కనపడుతుంది వాళ్ళకి. ధిక్కార సంగాదిగా ఈ మతోన్మాదం వద్దంటాం కదా మేము. మనుషులంతా ఒకటే అంటాం, వాళ్ళకి మనుషులంతా ఒకటి కాదు. హిందువులు, అందులో హిందువులల్లో మనువాద సిద్ధాంతం ఉండాలి, మన సంస్కృతి వాళ్ళు అంటారు. మేమంటాం ఈ మనువాద సిద్ధాంతం మనసు కాదురా, మనుషులంతా ఒక్కటే. ఇప్పుడు కులాలు మతాలు ఏవైనా రాజ్యాంగంలోనే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా లౌకిక వ్యవస్థ నిర్మించబడింది కదా అని మనం అంటాం. మాకు అవి మేమే నైజాంతే మా దిమాగ్ మీద కర్త అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఏది బుర్రలో ఏది ఉంటే అదే చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే మనం రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడుతున్నాం, రాజ్యాంగ పరిధిలోనే ప్రభుత్వాన్ని నడపాలంటున్నాం. మేము రాజ్యాంగం మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టుగా మేము ప్రజల హక్కులు హరిస్తామంటే అట్లా ఊరుకుండేది లేదని మనం సహించేది లేదనేది మనం అంటున్నాం. ఇది తేడా ఉంది అంతే సార్. ఒకసారి రాజకీయాలు చూద్దాం సార్. తెలంగాణ రాజకీయాలు చాలా అసలు ఎప్పుడు కూడా చాలా గతంలో కామెంట్స్ మీరు వినే ఉంటారు. భారతదేశ రాజకీయాలు అన్నింటిలో కల్లా, అంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా రాజకీయం, ఆంధ్ర రాజకీయం రసవత్తరంగా ఉండేది అనేవాళ్ళు. ఎందుకంటే ఆధిపత్య పోరు, కులాల మధ్య పోరు, ఆధిపత్య పోరు, ఇట్లా ఢీ అంటే ఢీ అన్నట్లుండే. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలను మించినటువంటి రాజకీయాలు తెలంగాణ రాజకీయాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కానీ, కేసీఆర్ గారు కూడా సైతం విచారణకు హాజరైనటువంటి తీరు కానీ, అంటే దీని పట్ల అసలు ఈ అంశం పైన మీరు ఏ విధంగా ప్రస్తావిస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడైనా కూడా నిప్పు ఉంటేనే పొగ వస్తుంది, నిప్పు లేకుంటే పొగ రాదు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరి భాగస్వామి ఎంత ఉన్నది? ఫోన్ ట్యాపింగ్ అసలే జరగలేదని చెప్పడానికి లేదు, జరిగింది, ఎవరెవరి మధ్య దాన్ని ఎలా జరిగింది అనే దాని మీదనే ఇప్పుడు కసరత్తు జరుగుతుంది, విచారణ జరుగుతుంది. దానికి బెంబేలు ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా అతీతులు కాదు కదా, రాజ్యాంగానికి అందరికి కట్టుబడి ఉంది. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఒకటే ఓటు ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఒకటే ఓటు, నాకు ఒకటే ఓటు, నీకు ఒకటే ఓటు. అంటే హక్కు అనేది నీకెంత ఉందో నాకు అంతే ఉంది. కాబట్టి అధికారం ఉండొచ్చు, నీకు ప్రోటోకాల్స్ ఉండొచ్చు, కానీ ఎవరైనా ఆధార్ కావాల్సిందే కదా. మనం దీనికి భయపడే విరవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? కాబట్టి అలాంటి మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం అనుకుంటే కుదరదు. రాజ్యాంగం ఎందుకున్నది మరి? రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం ఏం చేస్తావు? నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, నిబంధనలకు లోబడే ఉండాల్సిందే కదా. రాజ్యాంగ నీకు అతీతంగా ఉండడానికి లేదు కదా అనేది ప్రధానమైన అంశం. అయితే ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి, దానికి ఏం జరుగుతుంది. అయితే ఏదైనా కక్ష ధోరణి ఉండకూడదని నా అభిప్రాయం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ కొంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఏమన్నా మీకు అనిపిస్తుంది? కనిపిస్తే ఇప్పటివరకే తీసుకుపోయి జైలు వేసుడు అదే ఇసుడు జరిగేది కదా. అట్లాంటిదేమి వాళ్ళు ఒక సిస్టమేటిక్గానే పోతున్నట్టే
కనపడుతుంది. చట్ట పరిధిలోనే వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ బీజేపీ కానీ సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత కానీ వాళ్ళు ఎట్లా అంటారు, ఇది కాలయాపన ధోరణి, కాంగ్రెస్ది కాలయాపన ధోరణి అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళు ఇప్పుడు కాలయాపన ధోరణి అంటారు, కక్ష ధోరణి అంటారు మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు ఈ నోటితోటి ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు కాలయాపన మాట ధోరణి వారిదే, ఈ మాట మాట వారదే. ఇప్పుడు ప్రయత్నాలు చేసిండ్రు. ఆయన కొన్ని రోజులు ప్రభాకర్ రావు లేడు, ఫారెన్ పోయినాడు, రావడానికి టైం పట్టింది. తర్వాత మళ్ళీ మార్చేసి సిట్ వేసినారు. ఈ మధ్యలోనే వేగవంతమైంది, విచారణ సాగుతుంది. కాబట్టి అందులో ఏదో నిజాలు తెలిసిపోతాయి కదా. తెలిసిపోయిన తర్వాత అప్పుడు ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగు దొరికిపోయిన తర్వాత గుద్దులాడితేనే మంచిది కదా. ఇప్పుడు ఏదో విచారణ జరుగుతుంది, విచారణలో బయటకు వస్తాయి కదా. బయటకు వచ్చినాక దోషి ఎవరో తేలిపోతుంది కదా. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎవరెవరు బాధ్యులు అనేది తేలిపోతుంది. మూల విరాట్ ఎవరు అనేది తెలియాలి అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు పోవడానికి ఏంది, ఇప్పుడు కేసీఆర్ ఏంది, నేను ఫామ్ హౌస్లో రమ్మన్నాడు, కాదు ఇక్కడ నంది ఇక్కడికే మళ్ళీ వీళ్ళు చెప్పినారు, మళ్ళీ ఏదో రకంగా నోటీస్ అంటించినారు. వచ్చేది మొత్తం మీద నంది ఇక్కడ అది దాని సొంత ఇంటికి వచ్చాడు కదా, నందిల్స్కి వచ్చాడు కదా. కాబట్టి అది మనం చూసుకోవాల్సింది. ఎవరైనా అతిథులు కాదు, ఎవరికైనా ఒకటే పద్ధతి. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా కోర్టులు తీర్పిచ్చినాయి వ్యతిరేకంగా. మా ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె తిరుగులేని నాయకురాలు కూడా ఆమె. ఎవరైనా చట్టాల పరిధిలోనే ఉండాల్సింది తప్ప చట్టాలకు అతీతం మేము. సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఫేస్ చేశారు, జైలు పోయొచ్చాడు కదా. కాబట్టి అయితే కక్ష ధోరణి ఉండకూడదని నా ఉద్దేశం. రాజకీయాలలో ఎట్లా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అంటే గౌరవం ఇవ్వాలని తీసుకోవాలి. నెంబర్ 1. దోషి ఉంటే కఠినంగా చట్టాలు శిక్షిస్తాయి తప్ప వ్యక్తులుగా మనం వాళ్ళ మీద కక్ష ధోరణితో ఉండకూడదని నాకు అభిప్రాయం. వ్యక్తిగతంగా కక్షపూరితంగా ఉండకూడదు ఎవరైనా కూడా. అట్లా ఉంటే మళ్ళీ గత రాజకీయ వ్యవస్థకు దీనికి తేడా ఏమొస్తుంది? నేను రాజున్నా నేను నన్ను చేస్తా, నువ్వు రాజు అయితే నన్ను చేస్తావు. ఇప్పుడు ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, అప్పుడు ఆయన ఎట్లా నడిచిపోయిండు, చంద్రబాబు నాయుడు వాళ్ళు సమధీరులో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి దాకా ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆంధ్రలో ఆంధ్ర ఎట్లా అయిపోయింది? సరే, తెలంగాణ అంటే ఒక భాగంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ ఇంకా హద్దులలో ఉన్నది నేను అనుకుంటున్నా. మై కరెక్ట్ నాట్ అనేది ప్రజలు చెప్పాలి. పరిధి దాటలేదు, హద్దు దాటలేదు, అట్లా ఉన్నది. ఇట్లా ఉంటేనే కరెక్ట్. ఈ వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానం ఎవరికి ఉండకూడదు. రాజకీయాలు చాలామంది అంటారు కదా, పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. అందులో శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది కాదు. ఇక్కడ రాజకీయాలు శత్రువులు మిత్రులు తీసుకోగలగాలి, శాశ్వతంగా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మనం కలిసి ఉంటాం, మాట్లాడదాం, అంతే తప్ప వేరే కాదు. ఆ దృష్టిలో ఇచ్చిపుచ్చుక ధోరణిలో ఉండాలి గౌరవం. అదే నేను చెప్పేది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పదే ఒక విమర్శ చేస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ పైన. ఎట్లా అంటే ఇది కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రేస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పాలన చేత కాదు అని అంటారు. వాళ్ళలో వాళ్ళ కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటారంటారు. ఎందుకంటే మీరు భాగస్వామ్యంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. కానీ ఇలాంటి కామెంట్స్ని చూసినప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నప్పుడు నిజంగా మీరు ఎలా కామెంట్ చేస్తారు? ఏమనిపిస్తుంది? ఏంటి మీ అభిప్రాయం? మీ ఒక పదంతో నేను వ్యతిరేకిస్తున్నాను. భాగస్వామ్యం కాదు, మిత్రపక్షం. అంటే సరే, కేవలం ఓకే, ఇప్పుడు సీట్ల సర్దుబాటు మాత్రమే. మేము మా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తే గుడ్డిగా సమర్థించాం, గుడ్డిగా కూడా వ్యతిరేకించాం. గతంలో కూడా అంతే మా పాలసీ, ఇప్పుడు కూడా అంతే. ఏమంటే ఇది కాదు, ఈ పద్ధతి కాదు అనే రకంగా చెప్తాం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మేము కూడా చెప్తూనే ఉన్నాం. మేము ఎక్కడ చెప్పకుండా లేం. ఇండ్లు అందరు రావాలి, మన రైతు బంధు ఇవ్వాలి, ఇవన్నీ చెప్తూనే ఉన్నాం. ఎక్కడ అందరికీ విషయంలో బిల్స్ పేమెంట్స్ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయని చెప్తూనే ఉన్నాం. ఆశా వర్కర్లకు కానీ, మధ్యాహ్న భోజన వర్కర్లు కానీ, బాకాయలకు కానీ, పెన్షన్స్ కానీ, లేకుంటే ఇవన్నీ కూడా ఇవ్వాలనేది ఎప్పుడు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు ఆగలేదు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం వర్కర్స్ బకాయిలు ఉంటుంది కరెక్ట్ కాదని చెప్పినాం, ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం ఈ అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ కొంత ఇప్పుడు నెలలకు వచ్చేసే పరిస్థితి వచ్చినాయి, కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఈ ప్రయత్నాలు చేస్తున్నాం మన వైపు నుంచి. అడగడమే కదా, ప్రజల పక్షాన ఉండేవి, కార్మికుల పక్షాన ఉండేవి కదా చేస్తున్నాము. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని నిజంగానే ఇంకా పెండింగ్ ఉన్నాయి. కొన్ని సమస్యలు ఆర్థికంగా 2 లక్షల కోట్ల అప్పులు ఉన్నది, ఏం చేయాలనే రకంగా అందరం పడుతున్నారు.
దాన్ని కసరత్తు చేస్తున్నాడు. చాలామంది ఒక కమ్యూనిటాలు కట్టిండు, 1,50,000 బిల్లు ఇవ్వాలి సపోజ్, అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో సిస్టము పద్ధతి అని అప్పుల అంటారు. పాలైంది రాష్ట్రం, అప్పుల అనేది పాలైంది ఇవన్నీ అనేటువంటిది ఆయన పదే పదే అయితే ముఖ్యమంత్రిగా ఏదైనప్పటికి కూడా అప్పుల పాలు నిజమే, అప్పుల పాలు నిజమే, కానీ బాధ్యత ఉన్నది కదా ఈ కొత్త సర్కారు మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఇది ఎట్లా చేసి దీన్ని సమకూర్చుకొని నడిపించాలి, నడిపించాలి, దాన్ని నావ నడవాలి. నావ నడవాలి. అవును సార్. కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉండి చేయాల్సిందే. కానీ గతం చేసిపోయింది చెప్పినారు, మీరు ప్రజలకు చెప్పినారు, ఇక మీరు ఏం చేస్తారో నిర్ణయించుకోండి. ఎట్లా ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు పాపం వాళ్ళ టర్మ్ అయిపోయింది, మీరు స్పెండింగ్ ఉన్నాయి, ఫీజు రియంబర్స్ పేదోళ్ళయి, వాళ్ళకు సర్టిఫికేట్ కొంతమందికి ఇస్తలేరు, రకరకాలు ఉన్నాయి. సరే వాళ్ళు సమ్మె చేసినారు, వీళ్ళు సమ్మె చేసినారు, కాంట్రాక్ట్ సమ్మె, ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా మీకు ఇబ్బంది ఉన్నది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అప్పులు ఇంకా కొన్ని తీసుకొచ్చుకున్నా, ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, దొరుకుతలేవు కూడా, అప్పులు కూడా దొరికాయి కదా, ఇచ్చినోడు కూడా ఇయ్యాడు కదా. ఇప్పటికే ఎక్కువైపోయింది నీకు అప్పు, నువ్వు ఇంట్రెస్ట్లే కట్టలేవు, ఎక్కడ కడతావు నువ్వు అనేది రకములు ఉంటాయి కదా. కాబట్టి ఉచితాలు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బస్సు మహిళలకి ఇట్లాంటివన్నీ కొన్ని సిలిండర్లు, లేకుంటే 200 యూనిట్లు ఏది కరెంటు సబ్సిడీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆదాయము కొన్ని దగ్గర కట్ అయిపోతుంది, ఖర్చు అనేది పెరుగుతుంది, ఆదాయం తగ్గిపోతుంది, సరైనటువంటి రాబడి లేదు, ఖర్చు మాత్రం పెరిగిపోయింది సార్. అందుకని డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రోడ్లు ఈడ్లు ఇవన్నీ కొన్ని పేమెంట్స్ చేయకపోతే కొత్తగా శాంక్షన్ చేసినా కాంట్రాక్టర్ కూడా ముందుకు రాడు. బిల్ ఎక్కడ వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా అన్నట్టు. మళ్ళీ దానికి ఆయన తెచ్చుకునే అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితి అనుకోవచ్చు. అదే కదా, చాలా మంది తలకాయలు పట్టుకొని కూర్చున్నారు, ఏది కాంట్రాక్టర్లు, లేకుంటే ఈ మొత్తం చేసేటువంటి పాఠశాల కాలేజీలు స్కూళ్ళు, సరే ఏదో నడుపుతున్నారు ఇప్పటికీ. కాకపోతే కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అన్నమాట వాస్తవం. ప్రభుత్వానికి ఉన్నాయి, వీళ్ళకు కూడా ఉన్నాయి, సంస్థలు కూడా. కానీ సిపిఐ అంటే లెఫ్ట్ పార్టీ చెప్పినా, సిపిఐ పార్టీ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ సార్, కామ్రేడ్ నుంచి వచ్చిన, కామ్రేడ్ అనేటువంటి ఆ నాయకుల నుంచి వచ్చినటువంటి మాట అంటే ప్రజలకు నమ్మకం. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కొంతమంది బయటపడవచ్చు, కొంతమంది బయటపడకపోవచ్చు, కానీ వీళ్ళు చాలా ఫ్యాక్ట్ మాట్లాడతారు అనేటువంటి ఒక పాజిటివ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది, పాజిటివ్ థాట్ అనేటువంటిది ఉంది. మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్వి 420 హామీలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పాలన చూస్తే నిజంగా అందుతున్నాయి అంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో వాస్తవం ఉందంటారా, లేకుంటే వాస్తవానికి అవన్నీ వారు మాట్లాడేటువంటి చేసే విమర్శలన్నీ కూడా సత్యదూరాలే అంటారా? అంటే కాంగ్రెస్ పాలన నిజంగా ప్రజలకు అనుకూలంగా ఉందా, లేకపోతే అయోమయంలో పడేస్తుందా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ ప్రజలకు, ప్రేక్షకులకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. సమస్య ఏంటంటే అప్పులలో ఉన్నమాట వాస్తవం. రాష్ట్రానికి 6 లక్షల అప్పులైతే, కోట్ల అప్పులైతే ఉన్నాయి. వీటికి సంబంధించి అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండడము ప్రజలు అంగీకరించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అయితే కొన్ని హామీలు, రుణమాఫీ, తర్వాత కొన్ని రైతు బంధు ఒకసారి వేసినా ఇంకోసారి వేయలేదు, ఇలాంటివన్నీ కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పక్కా ఇళ్ళు అప్పుడు లేకుండే, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వీళ్ళు పక్కా ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. ఇవన్నీ కొన్ని పథకాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే కూడా ప్రజల నుంచి దూరం అవుతారు అనేది మేము కూడా చెప్తున్నాం ఆ మాట. అందుకని అంటే వాళ్ళని హెచ్చరిస్తున్నారు, మీరు చెప్తున్నాం, ప్రతి సందర్భంలో చెప్తున్నాం, అలర్ట్ చెప్తున్నాము. ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు ఒకవైపు, అవి అమలు చేయాల్సిందే. అమలు కానంత అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పులకును నీ హామీలకు అసలు గమనంకు అంతరం బాగా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తావో ఆలోచించుకొని చేసుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కానీ, అంశాలు కానీ, ఇవన్నిటిని పేమెంట్స్ ఏవైతే చేసుకుంటూ పోవాల్సింది. అందులో విద్యకు, వైద్యానికి, లేదా డెవలప్మెంట్కి ఉన్నాయి అవి జరిగేటి, వాటికి చేయాల్సిందే. ఇప్పుడు ఆఖరి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్స్ కూడా ప్రాబ్లం ఉంది, లేకుంటే వాళ్ళకి హాస్పిటల్స్ మెడికల్ బిల్స్ వస్తలేవు, ఇట్లాంటివన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి. దాని గురించి మంచం ఎక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఎస్, పెన్షనర్స్. అదే అందుకని ఇప్పుడు ఉద్యమాలు కూడా చేస్తున్నారు కదా, ధర్నా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి. అందుకనే మేము మిత్రపక్షమైన ప్రభుత్వానికి పదే పదే చెప్తూనే ఉన్నాం. అయితే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసినంత విమర్శలు ఇక్కడ వాళ్ళు గతంలో అనుభవించిన వాళ్ళు, అధికారాన్ని 10 ఏళ్ళు అనుభవించారు, వాళ్ళకి బాగా తెలుసు అధికారాన్ని ఎట్లా అనుభవించినారో, ఇప్పుడు ఎట్లా మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నారో
ప్రతిపక్షం ఉన్నప్పుడు పాత్ర ఎట్లా పోషించాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షం అంటేనే చేస్తుంది. మేము కూడా అట్లా విమర్శలు చేసినాం కదా గత ప్రభుత్వాల మీద, తప్పనిసరిగా చేసినాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేతలేమని కాదు, మేము చేస్తుంటాం. ఇది మీరు పేమెంట్ చేయాల్సింది, ధర్నాలు చేతలేమా? మధ్యాహ్నం భోజన వర్కర్స్ ధర్నా నేనే అటెండ్ అయ్యాను 2-3 చోట్ల, పెద్దపల్లికాడ లేకుంటే హైదరాబాద్లో అక్కడ ఇక్కడ. కాబట్టి అవి చేస్తలేమని కాదు. ఉన్న పరంగా ఏంటంటే తప్పును తప్పు రైట్గా చూడాల్సిన అవసరం ఉంది, వాస్తవాలకు దగ్గరగా పోవాలి. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా బాగా లోతైనటువంటి విశ్లేషణతో మరి అధ్యయనం చేసుకొని ఈ ప్రజల ప్రజలకు వచ్చిన సమస్యలు, ఇబ్బందులను, కష్టాలను, కడలను బయటపడేసే ప్రయత్నం చేసుకోవాలి. ప్రతిపక్షం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. అవును, అంతే. వాళ్ళు ఎట్లైనా కానీ వాళ్ళే ప్రశ్నించడమే వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత కూడా అది. ప్రతిపక్షాలు ఉన్నది ప్రశ్నించడానికి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక నాణ్యానికి బొమ్ము బోర్సు. అవును. అయితే నాకు ప్రజాపక్షాలే వద్దన్నోడు డిక్టేటర్, నియంతృత్వం. విమర్శించే వద్దంటే, విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ? విమర్శ లేకపోతే రాజ్యాంగంలో ఏముంది నీకు హక్కులు? కాబట్టి ఇది తప్పనిసరిగా అయితే ఆ విమర్శ కూడా ఆత్మవిమర్శ కూడుకొని ఉండాలి, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. కానీ గుడ్డిగా, నేను అందుకే చెప్పినాను, సిపిఐ గుడ్డిగా వ్యతిరేకించదు, గుడ్డిగా సమర్థించదు. వాస్తవాన్ని దగ్గరగా పరిశీలించి చెప్తాం. మా అభిప్రాయం మేము చెప్తాం ఎప్పటికప్పటికి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేము, అసెంబ్లీలో మా పాత్ర చెప్పాము. వైఎస్ రాజరెడ్డి గారికి మిత్రపక్షమే, ఆయన చెప్పాం, నేను వంకరగా లేను, నేను అడ్డంగా నిలువలే అన్నాడు ఆయన. నువ్వు వంకరుడు కాబట్టి తెలంగాణ అత్తలేదన్నాం. ఓపెన్, దానిలో ఏమి మా అభిప్రాయం మేము చెప్తాం. అందుకనే అంతే, దానికి వెనుక ఊయేది లేదు. ఇప్పుడు కూడా అంతే. సరే, ఇక మున్సిపల్ ఎన్నికల్లో చాలా హాట్గా జరుగుతున్నాయి. ప్రచారం కూడా హోరందుకుంది, ఇంకా దగ్గర పడుతుంది. ప్రచారం కూడా పూర్తిగా వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. ఎట్లా మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? మా భాగస్వామ్యం అనేది వరంగా చెప్పాలంటే సూద్భావ వాతావరణం లేదు, సుహృద్భావ వాతావరణం లేదు. కారణం ఏంటంటే ఒక దగ్గరనేమో ఇచ్చిపుచ్చుకుని దూరం ఉన్న కాడ పొత్తులు కుదిరినాయి, చాలా చోట్ల పొత్తులు కుదరలే. ఈవెన్ సిట్టింగ్ సీటు కొత్తగూడెం నుంచి మొదలుకొని ఈ అనేక చోట్ల మా మద్దతు ఇచ్చినటువంటి ప్రాంతం, నల్లగొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్లో, మిగతా అన్ని జిల్లాల్లో కూడా, నల్లగొండలో ఇక్కడ అక్కడ కొంత జరిగినా, మహబూబ్నగర్ ఎక్కడ కూడా పెద్దగా పొత్తులు జరిగినట్లు లేవు. లిమిటెడ్గానే పొత్తులు, లిమిటెడ్. ఏది మన పొత్తులు లేకుండా ఉన్నాయి, అన్లిమిటెడ్. ఇది పరిస్థితి. కాబట్టి మేము ఇప్పుడు మా పాత్ర ఏంటంటే బీజేపీయేతర పార్టీలతో అవగాహన చేసుకోవాలనేది మా లైన్ ఉంటుంది జనరల్గా. అయితే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిపుచ్చుకు దూరంలో ఉండి సర్దుబాటు దొరికితే వేవాలి. కలిసి మనం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినాం, గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీలో ఒక రకంగా జరిగినాయి, గుర్తులు లేవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల గుర్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా కలిసి ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుంది, రాష్ట్రాయిలో మేము ఉంటాము, రాష్ట్రాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసుకోవాలి. అంటే ఈ విషయంలో ఏమైనా కాంగ్రెస్ సిపిఐని ఇట్లా చిన్న చూపు చూసిందని నేను అనుకోవచ్చా? ఏదైనా ఈ ఇచ్చిపుచ్చు దూరి కొరబడింది అనేది మాత్రం చెప్పాలి. అంటే నిర్లక్ష్యమే. ఇక పదాలు వద్దు, కానీ ఒక రకంగా వాళ్ళు ఎంతైతే మిత్రపక్షంగాన్ని గుర్తించాలో అంత గుర్తించలేదు అని మాత్రమే చెప్పగలను. కానీ అంటే చాలామంది అనుకునేటువంటి వ్యవహారం కూడా ఏంటంటే సార్, కామ్రేడ్ అనే లేదంటే లెఫ్ట్ పార్టీలు అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ కొత్తగూడెం సైడు లేదంటే ఈ ఖమ్మం జిల్లా సైడు, తర్వాత కొద్ది గొప్ప కాస్త వరంగల్, కొద్ది గొప్ప కాస్త నల్గొండలో తప్ప ఇంకా మిగిలిన చోట వాళ్ళ అంత ప్రాబల్యం లేదు అనేటువంటి స్థాయిలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా ఇక ఈ 3 ప్రాంతాలకే అక్కడక్కడ పరిమితమైంది. కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఉద్యోగం, మీరు పుట్టిన జిల్లా, మీ సొంత జిల్లా, తర్వాత అక్కడ గెలిచినవి అనేక మొత్తం గెలుచుకుంటూ వచ్చినటువంటి సీట్లు కూడా ఉన్నాయి కదా, అసెంబ్లీ సీట్లు. కాబట్టి అక్కడ కానీ ఈవెన్ ఆదిలాబాద్లో బెల్లంపల్లి, తర్వాత ఎప్పుడు మేము సిట్టింగ్ సీట్లు, ఆసిఫాబాద్ ఉండే, బెల్లంపల్లి, తర్వాత గెలుచుకుంటూ వచ్చిన సీట్లు కూడా ఉన్నాయి ఆడ. ఇవి మెయిన్గా ఈ 4-5 జిల్లాలు ఎక్కువ అనుకోండి. ఖమ్మము, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు ఈ మేరకు బాగా నిర్మాణము, ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మిగతా చోట్ల కూడా అక్కడక్కడ స్థానిక సంస్థల్లో గెలిచినాయి తప్ప ఎక్కువ ఇక్కడనే
ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గుర్తుంచుకోవాలి. సార్ మీరు అంటే మీ వ్యక్తిగతానికి సంబంధించి అడుగుతున్నాను సార్. కామ్రేడ్ అంటేనే త్యాగం. అంటే ఇక కుటుంబాన్ని త్యజిస్తారు. అంటే కుటుంబాన్ని త్యాగం చేసి, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, సమాజం కోసం బయటకొచ్చే వాళ్ళు కామ్రేడ్స్. కానీ ఇక్కడ మీరు ఎంత త్యాగం చేశారో, పదవుల్లో కూడా మీరు అంతే త్యాగం చేయాల్సొచ్చింది. మీకు ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది, మీకు రావాల్సిన సీటు ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తికి వెళ్ళింది. కానీ వాస్తవానికి అది మీకు రావాల్సినటువంటి సీటు. ఎందుకు చేయి జారిపోయింది? మీరు వద్దనుకున్నారా? లేకపోతే మీ చేయి జారిపోయిందా పొత్తుల్లో? ఏదైనా ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని పాటించడం అనేది పార్టీ నాయకులుగా శిరసాయించడం బాధ్యత. రెండవది నాకు హార్ట్ సర్జరీ కూడా అయింది. కాబట్టి ఉన్న పరిసరాల్లో ఈ పోటాపోటీలో ఈ మారినటువంటి గందరగోళ రాజకీయాలు ఎందుకంటానంటే ఇక దీనికి ఇక అంతం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. డబ్బు దశకము దానికి ఇక లిమిటేషన్స్ లేవు. ఇలాంటి దానిలో మాటుంటల్లో ఫిట్ కామనే దానినే అనుకున్నాము. తర్వాత ఆరోగ్యం రీత్యా కూడా 2 నెలలు కూడా అనుకొని దూరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అడిగిన మాట వాస్తవమే, మీరు నిలబడండి అనే దాని మీద వచ్చినా కూడా నేను నిరాకరించాను. పార్టీలో కూడా మేము అనుకున్నాం అంతే. కానీ వాస్తవానికి ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ రేసులో ఉండాలనేటువంటిది మీకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదు. చాడన్న గారు అనుకోనివ్వండి, లేకపోతే చాడ వెంకటరెడ్డి అన్నగారు అనుకోనివ్వండి, అంటే మీ అభిమాన సంఘాలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, కామ్రేడ్స్ కావచ్చు, చాలామంది వారికి ఆ స్థానంలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది చాలామంది అభిప్రాయం సార్, అంటే వినిపిస్తుంది. కానీ ఎమ్మెల్సీ అనేటువంటిది కూడా ఇప్పుడు మీతో దోబూచులాడుతూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాయి, మాకు కానీ ఇంకొకటి ఏదో పార్టీ నిర్ణయం ప్రకారంగా జరిగిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఇస్తారో ఇయ్యరో ఏమైందో చెప్పలేము. ఇచ్చేదాకా గ్యారెంటీ ఏముంటుంది? ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నాము. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాము. గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. రేపు ఏమైందో రేపటికి రూపం ఉంటుంది. ఇచ్చినప్పుడు అప్పుడు చర్చ ఎట్లుంటే అట్లా ఆలోచన. ఇప్పుడు మాకు ఇచ్చినా ఇవ్వకున్నా మేము చేయగలిగిందే లేదు. ఇప్పుడు మాది 75 ఏళ్ళ వయసు ఉన్నది. కాబట్టి మేము చేయగలిగిన మా ప్రయత్నం మేము చేసినాం. అయితే మాకు అనుభవాలు బాగా ఉన్నాయి, ప్రాక్టికల్స్ అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే కింది నుంచి వెళ్ళి బేసిక్ అంటే ఒక గ్రామం నుంచి వెళ్ళి వచ్చినాం కాబట్టి మాకు ఉండేది ఒక రకమైనటువంటిది ఎక్స్పీరియన్సెస్, అనుభవాల నుంచే గుణపాఠాలు. కాబట్టి అవి డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. అయితే అందుకని పెద్దల సభలో ఏమిటంటే ఏదంటే ఉందాతనంగా ఉంటుంది. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటారు దాన్ని. అంటే అంశాల వారీగా మాట్లాడే తీరు, ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాలి, ఏమిటి మాట్లాడాలి, ఎట్లుండాలి అనేది సడన్గా ఒక సబ్జెక్ట్ వస్తుంది. దాని మీద ఇమీడియట్ స్పందించాలనుకున్నప్పుడు వెనక ముందు అయితే కాదు, బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే అవుతుంది. లేకపోతే ఇది అనుభవాలు ఉన్నాయి కాబట్టి సుదీర్ఘ రాజకీయ జీవితం. అవును, 81 నుంచి నేను ప్రజాపత్రిక లేకుండా లేను, ఏదో ప్రజాపత్రిక వచ్చాను. ఇప్పుడు మొన్నటిదాకా స్టేట్ సెక్రటరీగా 2022 దాకా ఉన్నాను. తర్వాత ఈ మొన్నటిదాకా ఈ సెప్టెంబర్ దాకా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. సరే, ఇప్పుడు ఒక నాయకునిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, పనిచేస్తున్నాను. ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను అంతే. ఇక ఇప్పుడు మా రాజకీయ జీవితం 51 దాటిపోయింది. 51 ఏళ్ళ క్రియాశీల రాజకీయం. కాబట్టి ఇంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు కదా. అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ అవకాశాలు వస్తే మంచిది, లేకుంటే మంచిదే, అదైనా మంచిది. ఎందుకంటే సార్, హిందీ టీచర్గా మీరు సేవలు అందించారు, హిందీ పండిట్గా. తర్వాత ఒక సొసైటీ స్థాపించినటువంటి వ్యక్తిగా మీరు సేవలు అందించారు, సర్పంచ్గా సేవలు అందించారు, మండల ప్రెసిడెంట్గా సేవలు అందించారు, జెడ్పీటీసీగా సేవలు అందించారు, ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. ఇంత మీరు ఎమ్మెల్యేగా తెచ్చుకున్నటువంటి పేరు కూడా చాలా అపారమైన. ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నాం. అవును, కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమయంలో ట్రస్టు పెద్ద పోరాట యోధులు పెడితే అది 2015లో అనేక ఆటుపోర్లు ఎదుర్కొంటే నన్ను చైర్మన్గా యునానిమస్గా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ మనం ఏదైతే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడ 125 మంది మానసిక వికలాంగుల పిల్లలు ఉంటారు. ఎల్ఎండిలో ఉంది, ఎవరైనా చూడొచ్చు. 2 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది. దానిలో బిల్డింగ్ కట్టుకొని సొంతంగా ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నాము. 40 మంది స్టాఫ్ ఉంటారు. మెంటల్ రిటార్డెడ్ అంటే మలమూత్ర విసర్జన తెలియదు వాళ్ళకి, అని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా ఈ మధ్యనే తెలంగాణ అమరవీరుల ట్రస్ట్కి కూడా అధ్యక్షునైనాను. మొన్ననే సీఎం గారిని పిలిచి తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈనాటి తరానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. గత త్యాగాలు లేకుండా ఈ తరం ఎట్లా చైతన్యవంతులవుతారు?
చైతన్యం ఇది సమాజాన్ని చైతన్యం చేయాలంటే గత త్యాగాలను కూడా ఈ తరానికి తెలియపరచాలి కదా అనే లక్ష్యంగా పెట్టాం. రావినారాయణ రెడ్డి అవార్డు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. ఇది మొన్ననే అవును 2వ తారీఖు నాడు అవును. మాటలకు. కాబట్టి ఆ రకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. ఏదైనా పదవి వచ్చినా రాకున్నా ప్రజల మధ్య ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, మనకు చేతనైనంత సహకారం అందించాలి, ముందుకు పోతూనే ఉంటుంది తప్ప వెనుక ఆగేది లేదు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. మొన్న రావినారాయణ రెడ్డి గారి అంశం ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఒక మంచి మాట అన్నారు. అంటే బయట చర్చ జరుగుతుంది. ఏదైనా కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి, అది మనం రిసీవ్ చేసుకోవాలి అని ఆయన ఒక మాట అన్నారు సార్. అంటే వారి వ్యతిరేక పక్షాన్ని, ఆ పార్టీని ఉద్దేశించి అన్నారు ఆ నాయకుల గురించి. కానీ నిజంగా ఈరోజు ఒక తిరస్కరణకు గురైతే దాన్ని తీసుకునేటువంటి పొజిషన్లో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారా? అదే కదా ఇప్పుడు సమస్య వచ్చేది ఏంటంటే ఒక ఆత్మవిమర్శ లేని విమర్శ అనేది పెరిగిపోయింది. నాకే బాగా తెలుసు అనే అహంభావం పెరిగిపోయింది. అందుకని ఇవన్నీ ఉన్నందువల్లనే కొన్ని ఆటుపోట్లు రాజకీయాల్లో మనకు కనపడుతున్నాయి. గందరగోళ రాజకీయాలు అంటున్నాం, లేకుంటే అరాచక రాజకీయాలు అంటున్నాం, లేకుంటే కుట్ర రాజకీయాలు అంటున్నాం. ఇవన్నీ చోటు చేసుకోవడానికి ఏంటంటే పారదర్శకత లేకపోవడం, జవాబుదారితనాన్ని కోల్పోవడం, మాట మీద నిలబడకపోవడం, కట్టుబాట్లను త్యజించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొంత సమ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, కొత్తనం వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనకును ఈయన ప్రభుత్వం తేడా ఉంటుంది, తప్పని ఎవరి మార్కు వాళ్ళకు ఉంటుంది, వ్యత్యాసం అనేటువంటి డెఫినెట్ ఉంటుంది, తప్పని ఉంటుంది. అయితే ఈయన ఇప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన ప్రయత్నం, ఆయన యువకుడుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇంకా వెయిట్ అండ్ సీ, ఇంకా వేచి చూడాల్సిందే. ఇంకా ఆయన కసరత్తు చేసుకొని ముందుకు పోవాలి. ప్రజల నాడిని పట్టి ఈ తెలంగాణలో ఆనాడు ఒక పోరాటాల తెలంగాణ, ఇది ఉద్యమాల తెలంగాణ, అందులో అణచివేయబడ్డ తెలంగాణ, విద్యా వైద్యం ఉపాధి రంగాల్లో వెనుకబడ్డది. కాబట్టి ఇలాంటి తెలంగాణ ఇప్పుడే అభివృద్ధి దశలకు వచ్చింది. అభివృద్ధి లేదని చెప్పట్లేదు, పనులు వస్తున్నాయి. కాబట్టి మరింత సరే, మొన్న అక్కడికి రైజింగ్ తెలంగాణ రైజింగ్ పేరుతో దాని పేరుతో పెద్ద సమ్మేళనం చేసుకున్నారు. ఇట్లా మొన్ననే ఈ మధ్యలో గ్లోబల్ సమ్మిట్కి పోయి వచ్చారు. కాబట్టి మనందరికీ ఉద్యోగ అవకాశాలు యువతకు అందించాలా, ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన పైన. కత్తుమీ సామే అధికారం అంటే ఏదో మంచిగా పూల కిరీటం కాదు, పూల కిరీటమే ఇప్పుడున్న పొజిషన్లో. కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఎదుర్కొని తట్టుకొని నిలబడతాడని ఆశిద్దాం. ప్రయత్నం వెయిట్ అండ్ సీ. ప్రజలు రేపు తప్పనిసరిగా చేపట్టే దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. గతానికి ఇప్పటికీ ఏంటంటే మీడియా ద్వారా అన్నిటి ద్వారా కూడా ఇప్పటికప్పటికి సమాచారం క్షణాల్లోనే తెలిసిపోతుంది. కాబట్టి అవేర్నెస్ అంత వచ్చింది. కాబట్టి మనం వేచి చూడాల్సిందే. కానీ చివరిగా అంటే ఇక్కడ మిమ్మల్ని కోరుకునేటువంటి అంటే ఎదురు చూసేటువంటి మీ మాట అనగానే చాలామంది ఏం చెప్పారు అనేటువంటిది చాలా శ్రద్ధతో వినేటువంటి చాలామంది సమాజం వింటుంది సార్. మీ గురించి అంటే మీరు ఏం చెప్తారు వారి గురించి? చివరిగా ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఏం సందేశం ఇస్తారు? బీజేపీకి ఏం సందేశం ఇస్తారు? ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక సూచన చేస్తారు? ఇప్పుడు నేను చెప్పగలిగిందంటే రేవంత్ రెడ్డి గారు యువకుడుగా, ఉత్సాహవంతుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉన్నాడు. ఆయన మరింత నిదానంగా, ప్రధానంగా ఆయన ఆచితూచి అడుగులేస్తూ అభివృద్ధిని, ప్రజల భాగస్వామ్యాన్ని సమ్మిళితం చేస్తూ మరి ఆయన ఇచ్చిన హామీలు అమలుపరుస్తూ ముందుకు పోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇచ్చిన హామీల అమలు కొరకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బాధ్యత. వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలను ఫోన్ ట్యాపింగ్తో సహా కొన్ని అంశాలను కాళేశ్వరం కానీ ఇంకా ఈ అనేక రంగాల్లో జరిగేటువంటి వాటిని ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళు తాము చేసినటువంటి మంచి, తాము చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైన రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అణిచివేస్తే ఎదురు తిరగాల్సిందే. కానీ చట్టపరిధిలో ఉన్నటువంటి అంశాలపైన చట్టపరిధిలోనే పరిష్కారం చేసుకోవాలి. ఆ వైపున వాళ్ళు ఓపిక నిదానంగా ఉంటేనే వాళ్ళకు మంచిది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏంటంటే విమర్శ కొరకు కాదు,
వాస్తవాల ఆధారంగా విమర్శ చేస్తే మంచిది. అది బాధ్యత గల ప్రధాన పక్షం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక బీజేపీ అంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఎట్లయినా అధికారం రావాలని ఆకాంక్షలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అసలు వాళ్ళకి ఎట్లుందనంటే ఇక్కడ జెండా ఎప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అంత ఉవ్విల్లుడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో స్పేస్ ఉందని నేను అనుకోవట్లేదు. ఇదంతా కూడా ఈ పోరాటాల గడ్డ, అందులో త్యాగధనులకు నిలయమైనటువంటిది, అందులో అణచివేతల వ్యతిరేకంగా ఉన్నటువంటిది, అందులో లౌకిక వ్యవస్థకు కొంచెం పెద్దపీట వేసేదని నాకున్న అభిప్రాయం. మై కరెక్ట్ ఆర్ నాట్ అనేది కరెక్ట్ ప్రజలు గుర్తించాల్సిన అవసరం అనుకుంటా ఉన్నాను. ఇక నాకు సంబంధించి నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా నా శేష జీవితం ఇప్పుడు వీలైనంత వరకు నేను నా దృష్టికి ఏదైనా సమస్య వస్తే వాటి పరిష్కారంకు ప్రయత్నిస్తూ ఉన్నాను, ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా సామాజిక సేవ, సామాజిక స్పృహ, ఇప్పుడు నేను చెప్పినటువంటి కరీంనగర్ జిల్లా స్వతంత్ర సమర ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆ మానసిక వికలాంగుల పాఠశాల నడపడంలో కానీ, ఇక్కడ కూడా తెలంగాణలో అమరవీరులు ఏదైతే ఆనాడు త్యాగాలు చేసారో వాళ్ళది చరిత్రను కనుమరుగవుతున్నది. ఈనాడు తరానికి తెలియట్లేదు. ఈ తరాన్ని తెలియపరిచే లక్ష్యంగా అడుగులేయాలనేటువంటి ఆకాంక్షలో ఉన్నాను. సేవ జీవితం అంతా అటువైపునే దృష్టి పెట్టాలని అనే దానిలో ఆ ఆలోచన ఆ వైపున నా సేవ జీవితం కొనసాగిస్తానని చెప్పి తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు చర్చలో పాల్గొన్నారు, మాతో ఇంతసేపు మీ సమయాన్ని ఇచ్చి ఇన్ని విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీరు మంచి మంచి ప్రశ్నలు వేశారు. సామాజిక చైతన్యం కలిగించేటి, స్పృహ కలిగించేటి, ప్రజల సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేసేదానికి కూడా అనేక ప్రశ్నలు వేసినారు. టీవీ 99 యాజమాన్యానికి, ఫ్లెక్స్లకు నా వైపు నుంచి ఉదయపడినటువంటి అభినందన తెలియపరుస్తాను. ధన్యవాదాలు సార్. ఇది సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.